దేవుని ఆత్మచేత ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక. దేవునికి స్తోత్రం. ఐదవ అధ్యాయం, ఎఫెసీ పత్రిక. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. పిల్లరా, బైబిల్స్ ఉన్న బిడ్డలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 15 నుంచి పిల్లరా నేను 18 వరకు చదువుతా, గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని, లేఖనాలు మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. చూపించుమయ్యా నీ మహిమ తేజం, చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాత నైజం, తొలగించుమయ్యా మా పాత నైజం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తు నీ స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తు నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించు నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించు నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. చూపించుమయ్యా నీ మహిమ తేజం, చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాత నైజం, తొలగించుమయ్యా మా పాత నైజం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు, ముద్దులు, మా నమస్కారాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇతడు నీ రాజు, నీ ప్రభువు, నిన్ను కోరుకున్నవాడు, నిన్ను ఏర్పరుచుకున్నవాడు గనుక, నిన్ను రక్షించుకున్నవాడు గనుక
ఇతనికి నమస్కారము చెయ్యుము అని నీ లేఖనం చెప్పిందయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, మా నమస్కారాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా, గడిచిన వారాలన్నీ కూడా కాపాడి అయా మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినంలోనికి, ఈ ఆఖరు అయా పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధి పట్ల అయా, నీ వాక్యము పట్ల ఆశతో ఆసక్తితో చేరి వచ్చిన, నీ ఆశీర్వాదాన్ని ఆశించి చేరి వచ్చిన ప్రియులందరి కొరకు తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మనసారా మిమ్మల్ని ఆరాధించుకున్నాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాక. ఇప్పుడు నాయన నీ వాక్యము వినాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధి మాకివ్వండి, మీ ప్రత్యక్షత మాకివ్వండి, మీరు మాకు ఉపదేశించండి, మీరు మాకు బోధించండి అయ్యా. ప్రభువా, నీ పిల్లలంగా మాకు అవసరమైన మీ జీవపు రొట్టెను, పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను, మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ ఆరాధన కొరకై దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మరొకమారు వందనాలు, ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మరి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అపోస్తలుడైన మరి పౌలు భక్తుడు ఆత్మచేత దేవుని సంఘమైన, దేవుని ప్రియులైన మన కొరకు రాస్తూ ఉన్నటువంటి మాటలు. నేను గడిచిన దినాలలో జ్ఞాపకం చేసినట్లుగా సువార్తలు ఉన్నవి, అలాగనే పత్రికలు ఉన్నవి కదా. మరి క్రొత్త నిబంధనలో మొత్తం 27 గ్రంథాలు ఉంటాయి, 27 బుక్స్ ఉంటాయి అన్నమాట. పాత నిబంధనలో 39 ఉంటాయి. 39, 27 మొత్తం 66 గ్రంథాల బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అయితే పాత నిబంధన అంతా కూడా, మరి ధర్మశాస్త్రం అంతా కూడా యేసు ప్రభు తన శరీరమందు కొట్టివేసి, పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆ పరిస్థితులన్నిటినీ కూడా, మరి సున్నతి, విశ్రాంతి దినము, పండుగలు, బలులు ఇత్యాది అన్నీ కూడా దేవుడు తొలగించి, ప్రవక్తల లేఖనాలు కొన్ని ఉన్నాయి, ప్రవక్తల లేఖనాలు జరగవలసినవి కొన్ని ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు తొలగించాడనమాట. పాత నిబంధన తొలగించి దేవుడు మనకు న్యూ కవనెంట్, క్రొత్త నిబంధన మనకిచ్చాడు తన రక్తమును బట్టి. మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత మరి నిబంధన చేయబడినటువంటి వారము. మనం ఎవరమంటే నిబంధన ప్రజలము. అయితే ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఇది నా రక్తము వల్లనైనా క్రొత్త నిబంధన అని మన ప్రభు చెప్పారు. కాబట్టి మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళము. మరి పరిశోధన కోసం, ఏదైనా మంచి విషయాల కోసం భక్తులను ఎలాగో మరి ఆదుకున్నాడు, ఎలాగూ కాపాడాడు, ప్రార్థనలకు దేవుడు జవాబులు ఎలాగిచ్చాడు, ఇలాగూ చరిత్ర మనం తెలుసుకోవడానికి పాత నిబంధన మనకు ఉపయోగపడింది. చరిత్ర తెలుసుకోవడానికి, భక్తుల జీవితంలో దేవుడు జరిగించిన కార్యక్రమాలు తెలుసుకోవడానికి అవి మనకు ఉపయోగపడతాయి, పాత నిబంధన. అయితే మనము ప్రామాణికంగా మనము తీసుకోవలసింది ఏంటంటే న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అనగా సువార్తలు, పత్రికలు అన్నమాట. అందులో భవిష్యత్తును గురించిన, అంటే మరి ఈ లోకానికి ఏమి జరగబోతుంది, నమ్మిన వారికి ఏం జరగబోతుంది, నమ్మని వారికి ఏమి జరగబోతుంది ఇత్యాది విషయాలన్నీ తెలియపరిచేటువంటి గ్రంథం ఒకటి ఉన్నది. దాన్ని ప్రకటన గ్రంథం అన్నారు. మొత్తం క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. సువార్తలేమో 4, పత్రికలేమో మరి దాదాపుగా ఎన్నున్నాయి, 20 దాదాపుగా మరి పత్రికలు ఉన్నాయని. పౌలు రాసినవే 14 పత్రికలు ఉన్నాయి. మరి పేతురు 2 రాశాడు, మరి యోహాను 3 రాశాడు, యాకోబు 1 రాశాడు. ఇలాగుప్లరా ప్రవక్తలు వ్రాసినట్టు, అపోస్తలులు వ్రాసినటువంటి పత్రికలు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. జుంటితేనే వంటి వాక్యం మంటిలో వేసెదరేలా, జుంటితేనే వంటి వాక్యం మంటిలో వేసెదరేలా,
మిల్టిలో ప్రభుని వేడినా, మిల్టిలో ప్రభుని వేడినా, కంటిలో నలుసే తీయును, కంటిలో నలుసే తీయును, జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదవేలా. హల్లెలూయా. మన మనసు, మన దృష్టి దేవుని వాక్యం మీద మనం పెడదాం పిల్లరా. దేవునికి స్తోత్రం. మరి నిన్న మొన్న 2 బాకాలు ఇటే ఉన్నాయి చూడండి ఒకసారి. ఇటే పిల్లరా కేంద్రీకరించి పెట్టారు. కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కదా. కొంచెం మనం దేవుని వాక్యం మీద మన మైండ్ మనం దృష్టీకరిద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు కలిగినటువంటిది అన్నమాట. అయితే అందులో 4 సువార్తలు ఉన్నాయి, ప్రభు జీవితాన్ని తెలియపరిచే సువార్తలు. ఒకటేమో అపోస్తలుల కార్యాలు, యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు ప్రభు కొరకు ఎలా జీవించారు అనే దాన్ని తెలియపరిచేది. తర్వాత పత్రికలు ఉన్నాయన్నమాట. పత్రికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. సువార్తలేమో యేసు ప్రభు వారు మనకేమి చేశారు అనే విషయాన్ని తెలియపరుస్తాయి. సువార్తలు ఏం చెబుతాయి? యేసు ప్రభు మనకేం చేశాడు, మన కోసం ఏం చేశాడు అనే విషయాన్ని 4 సువార్తలు మనకు చెబుతాయి. పత్రికలేమో యేసు ప్రభు కొరకు మనం ఏం చేయాలి, మనం ఎలాగూ బ్రతకాలి అనే విషయాలు పత్రికలు చెబుతాయి. అర్థమైంది మీకు? సువార్తలేమో యేసు ప్రభువారు ఏం చేశారో మనకు చెబితే, పత్రికలేమో మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలనేది మనము ధ్యానం చేయాలి. కనుక ధ్యానాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఉదయకాలము ఒక ధ్యానం, రాత్రికాలం ఒక ధ్యానం. ఇటీవల దైవజనులు ఒక ఆయన అంటున్నారు, బ్రదర్ జాన్ పాల్ గారు అనుకుంటా, ఆయన బైబుల్ చదివే విధానాన్ని గురించి ఎవరో క్వశ్చన్ అడిగారు. ట్రిపుల్ తగ్గించి బైబుల్ చదివే విధానాన్ని గురించి ఎవరో క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పారు కదా, ఉదయకాలం ఏమో మరి పాత నిబంధన చదవండి, సాయంకాలం ఏమో క్రొత్త నిబంధన చదవండి. ఇట్లా చదవమన్నాడయ్యా. ఇట్లా చదివి 5 సార్లు ఏ క్వశ్చన్ చేయకుండా చదవమన్నాడు. ముందర నోరు మూసుకొని 5 సార్లు ఏ క్వశ్చన్, ఏ ప్రశ్న వచ్చినా రాయిబాకు. ఆదికాండం అధ్యాయం ప్రారంభించగానే క్వశ్చన్ రాగానే రాయిబా పక్కన. ఇట్లా అడగకుండా ఏం చేస్తావంటే 5 సార్లు చదవమన్నాడు. ఉదయకాలం అది, సాయంకాలం ఇది, ఉదయకాలం అది, సాయంకాలం అది. 5 సార్లు చదివినాక అప్పుడు ఇక నోట్స్ తీసుకోమంటున్నాడు. ఎందుకంటే అప్పటికల్లా మీకు బైబుల్ మీద ఒక అవగాహన, ఆలోచన మీకు ఏర్పడిద్ది. అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే రాసుకుంటా మొదలు పెట్టండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే 2 భాగాలుగా మనం చేసుకోవాలంటాడు. నేను చెబుతున్నాను, దేవుని పిల్లలంగా మనము 3 భాగాలుగా చేస్తే మంచిది అనుకుంటా. పాత నిబంధన అది చరిత్ర కనుక భక్తుల జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలు తెలుసుకోవటం అవి. కాబట్టి దానికి కొంచెం టైం ఇద్దాం. క్రొత్త నిబంధన, పత్రికలు ఇవి ఎక్కువగా మనం చదువుకున్నప్పుడు దేవుడు మనలో పని చేస్తాడు. పత్రికలేమో మనం చేయవలసిన పనిని గురించి చెబుతాయి. సువార్తలేమో యేసు ప్రభు మన కోసం చేసిన పనిని గురించి చెబుతాయి అన్నమాట. ఆ దృక్పథంతో పత్రికలు చదవాలి. నేను నా ప్రభు కోసం ఏం చేయాలి, నేను నా ప్రభు కోసం ఎలా బ్రతకాలి అనే విషయం నీకు అర్థం కావాలంటే అసలు నేనేం చేయాలి? రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన నేనేం చేయాలి? ఏం చేయొద్దా? చెయ్యాలి. నువ్వేం చేయాలో తెలియాలంటే పత్రికలు చదవాలంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పత్రికలు అనేవి మనమేమి చేయాలో, మనం ఎలా బ్రతకాలనే విషయాలు మనకు చెబుతాయి. ఆ కోణంతో ఇప్పుడు ఈ వచనాలు చదువుదాం. ఇక్కడ అపోస్తలుడైన మరి పౌలు దేవుని ఆత్మచేత ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఇప్పుడు 5:15 చదువుదాం. దినములు చెడ్డవి గనుక, దినాలు ఎట్లాంటమ్మా? చెడ్డ దినాలు ఉన్నాయి. క్షేమకరమైన మరి దినాలు కాదు ఇవి, నెమ్మదికరమైన దినాలు కాదు ఇవి, కలవరంతో కూడుకున్న దినాలు, భయంకరమైనటువంటి దినాలు. ఎక్కడ చూసినా భయంకరమైన న్యూస్, వార్తలు పులారా మనం వింటున్నాం. క్షేమం లేదు లోకంలో, నెమ్మది లేదు లోకంలో, భయంకరమైన పరిస్థితులు మనకున్నాయి. కాబట్టి దినములు చెడ్డవి కనుక. ఎందుకు దినాలు చెడ్డవి అంటే పిల్లరా, సాతానుకు సమయం అయిపోయింది. అది వాడికి ఇవ్వబడినటువంటి, నువ్వు ఎంతవరకు ప్రజలను పాడు చేస్తావో చెయ్యి, ఎంతవరకు శోధిస్తావో చెయ్యి, ఎంతవరకు నా పిల్లలకు సమస్యలు తీసుకొస్తావో తీసుకురా.
వాడికంటూ ఒక సమయం ఇవ్వబడింది. వాడికి సమయం అయిపోయింది అది అన్నమాట. వాడికి సమయం అయిపోయింది కనుక వాడు ఉధృతంగా పనిచేస్తున్నాడు. అది సమయం అయిపోయింది కనుక ఉధృతంగా పనిచేస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక, చెడ్డ దినాలు కనుక సమయాన్ని పోనివ్వక మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. ఏ రోజు ఎలా గడుస్తున్నది అని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లరా. అర్థమా? వారం అంతా మనము గడుపుకొని వచ్చాం, ఒకసారి టర్న్ బ్యాక్ అవ్వాలి. ఈ వారం ఎలా గడిచింది? ఈ వారం ఎలా గడిచింది? దేవునికి ఆ వారాన్ని బట్టి సంతోషమేనా? గడిచిన వారాన్ని బట్టి దేవునికి మరి సంతోషమేనా? దేవుని ప్రణాళిక ఏమైనా జరిగినట్ట, దేవుని ఉద్దేశాలు ఏమన్నా నెరవేరినట్లు గడిచిన వారంలో దేవుడు అనుకున్నది నీలో ఏమన్నా జరిగిందా? నువ్వు అనుకున్నది ఏమన్నా జరిగిందా? అసలు నువ్వు అనుకున్నదన్నా జరిగిందా? ఎలా జరిగిందో మనము దినములను లెక్క పెట్టుకోవలసిన వారంగా మనమున్నాం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. పోయిన సమయము మళ్ళా మనకు రాదు కనుక సమయ విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఎప్పుడు కూడా సనుక్కునేది, గొణుక్కునేది, పొళ్ళు నూరుకునేది ఒకటి ఉందమ్మా, మీకు చెబుతున్నాను. నీ కూడా ఉంది అట్లని అనుకుంటారేమో. నేను సనుక్కునేది, గొణుక్కునేది, పొళ్ళు నూరుకునేది బాగా ఒకటి ఉంది. అదేంటంటే సమయమే. సమయాన్ని బట్టి ఒక్కోసారి నేను ఇసుక్కుంటా, కోపడతా, పొళ్ళు నూరుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సమయం నన్ను జయించింది. ఎప్పుడు దాని ముందు ఓడిపోతాను. నేను అన్నిటి ముందు గెలుస్తాను కానీ ఒక్క సమయం దగ్గర మాత్రం ఓడిపోతాను. సమయం నన్ను గెలిచేది ఏంటంటే సమయమే. నన్ను గెలిచేది ఏంటంటే సమయం. అన్నీ గెలవలేకపోయినాయి. యేసయ్య సహాయంతో అన్నిటిని జయించా. దీనికి కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట. సమయాన్ని కూడా జయించాలి. సమయానికి ఏది చేయలేను, సమయానికి వెళ్ళలేను, సమయానికి చేయలేను. ఎట్లాగన్నమాట సమయం నన్ను ఓడించింది అన్నమాట. దాని మీద నా కోపం, సమయం మీద కోపం అన్నమాట. సమయాన్ని బట్టి అయ్యో వెళ్ళలేకపోయాను, అయ్యో అంటే ఏదో చేస్తున్నాను కాదు, అది కూడా దేవుని ఏదో పని మీదే ఉంటా, కానీ ఆ సమయాన్ని నేను అందుకోలేను. ఒక అక్క సేవకురాలు భార్య, ఆమె కుటుంబ సమస్యలను బట్టి మరి కొన్ని వారాలు తన గృహానికి వచ్చి ప్రార్థన చేయమంది. అందులో నన్ను బాగా ప్రేమించి, అక్క అయ్యా నువ్వు మాత్రం తొందరగా రాయ్యా, నువ్వు వస్తే పాటలు పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం, తర్వాత వచ్చే సేవకులు వస్తారు కదా అంటే నా మీద ప్రత్యేక దృష్టి అనమాట. ఆమెకి నా మీద ప్రత్యేకమైన గురి. నువ్వు రాయ్యా తొందరగా, నువ్వు తొందరగా వస్తే మనం పాటలు పాడుకొని మనం ప్రార్థన చేద్దాం, ఈలోపు సేవకులు వస్తారు అని. సరేనాక అంట. సరే తీరా రెడీ అయిపోయేటప్పుడు కల్లా చాలా సమయం అయిపోయింది. ఇక పోవాలి, అక్క క్షమించాలక్క, అయ్యా ఎందుకు లేరా అయ్యా అనేది. అక్క క్షమించాలక్క రాలేకపోయాను, అయ్యా నువ్వు ముందు వస్తావని నేను ఎదురు చూస్తూ ఉంటానయ్యా, ఎందుకంటే నువ్వు వస్తే ముందర మనం స్టార్ట్ చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు అని. అట్లా పాము 2 సార్లు ఆమెను గాయపరిచా. 2 సార్లు కూడా క్షమించమని అడిగా. క్షమించాలక్క నేను రాలేకపోయాను అంటే నువ్వు అనుకున్న టయానికి నేను రాలేకపో. ఆమె ఆశ ఏంటంటే తొందరగా వస్తే నేను పాటలు పాడతాను, మనం పాటలు పాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యా అందరు చెబుతున్నావు, నువ్వు ఎప్పుడు చెబుతావు అయ్యా వాక్యం అనేది? చెబుతా లేక నా వంతులో నేను కూడా చెబుతా కదా అంటే, నువ్వు చెబితే బాగుండండి అయ్యా, నువ్వు ఎప్పుడు చెబుతావు, నీ వంతు ఎప్పుడు అనేది వచ్చింది, నా వంతు కూడా. పిల్లారా, ఈ సమయం గురించి ఫలానా సమయంలో కలుసుకోవాలనుకుంటాం, ఫలానా సమయంలో కలుసుకోలేం, కలుసుకోలేం. ఫలానా సమయానికల్లా మనం అందరూ అక్కడ ఉండాలంటారు కొంతమంది, ఆ సమయానికి అక్కడ ఉండలేం. కాబట్టి సమయ విషయమై జాగ్రత్త. దాని కొరకు మనం భయపడాలి కదా, భయపడాలి. సమయం అనేది ఒక రకంగా యేసు ప్రభువుకు మరొక పేరు. కాలం అనేది కూడా మరి బైబిల్లో లేదు కానీ అది వేరే చోట. కాలం అనేది కూడా ప్రభువుకు ఉన్న పేరు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా. జ్ఞానులు ఎవరు చెప్పండి? మనుషులు 2 విధాలుగా చెప్పాడు ఇక్కడ. మొదటి వర్గమేమో అజ్ఞానులు, రెండో వాళ్ళేమో జ్ఞానులు. అజ్ఞానులు అంటే ఎవరంటే రక్షణ పొందని వారు, యేసు ప్రభుతో సహవాసం సంబంధం లేని వాళ్ళు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే పిల్లరా, వారిని బైబిల్ ఏమందంటే అజ్ఞానులు అంది. భౌతికంగా వాళ్ళు ఎంత ఎడ్యుకేషన్ అన్నా చేసి ఉండొచ్చు,
ఎంత గొప్ప చదువు అన్నా చదివి ఉండొచ్చు, కానీ జ్ఞానమైన క్రీస్తును వాళ్ళు తెలుసుకోలేదు కనుక, అదమ్మా జ్ఞానమైన క్రీస్తుని వాళ్ళు తెలుసుకోలేదు కనుక వాళ్ళు లోక సంబంధంగా భౌతికంగా నిన్న కూటం జరిగింది ఒక గ్రామంలో, విలేజ్లో. అక్కడికి వెళ్ళాను. ఆ తల్లి గుర్తుపట్టి ఆ గృహంలోకి నన్ను ఆహ్వానించక చెబుతుందన్నమాట ఆ విషయం. పెద్ద కొడుకు ఒక బ్యాంకులో మేనేజర్ అంట, అయితే ఫుల్ డ్రింకర్ అంట. అర్థమైందా? ఇట్లా తన జీవితం అంతా చెబుతుంది, ఎట్లా నేనేం ప్రభువు నమ్ముకున్నాను, ఇది పరిస్థితి అని. అదో మరి బాగా బ్యాంకు మేనేజర్ ఏం తాకటమేందమ్మా, బ్యాంకు మేనేజరే మరి ఆ ఉద్యోగం రావటానికి ఎంత పెద్ద ప్రయత్నాలు చేసి ఉంటాడంట, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటాడు. ఆ ఎగ్జామ్స్లో మరి పాస్ అయితే కదా మరి బ్యాంక్ మేనేజర్ అయింది. బ్యాంక్ మేనేజర్ అవ్వాలంటే ఎన్ని పోటీ పరీక్షలో పాల్గొనాలి, పోటీ పరీక్షలు అన్నిట్లో పాస్ కాలేడు. పోటీ పరీక్షలు రాసి అప్పుడెప్పుడు కొడతాడనమాట. కానీ పిల్లలు తాగుతాడు ఫుల్గా. అది ఇలాగనమాట. అంటే మీరు ఏమనుకుంటారంటే బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు కావాలనుకుంటారు. అదో బాగా చదువుకున్న వాళ్ళు ఒకసారి ఫూల్స్ అన్నమాట. జ్ఞానులు అనే మాట బాగా చదువుకున్న వాళ్ళకి పెట్టకూడదు. జ్ఞానులు అనే మాట యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి పెట్టాలి. జ్ఞానులంటే ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, అజ్ఞానులంటే వాళ్ళు భౌతికంగా ఎంత గొప్పోళ్ళైనా వాళ్ళు బుద్ధిహీనులు అని బైబిల్ చెప్పింది. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందు నిమిత్తము అవివేకులు కాక, ఎందు నిమిత్తం? జ్ఞానులుగా నడుచుకొను నిమిత్తం అదనమాట. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, అది మనం జ్ఞానవంతులమై నడుచుకోవాలంటే ప్రభువు చిత్తమేదో గ్రహించాల. అంటే ప్రభువు చిత్తమునెరిగి బ్రతికేవాడు జ్ఞానవంతుడు, ప్రభువు చిత్తమునెరుగక బ్రతికేవాడు బుద్ధిహీనుడు. అది మీకు అర్థమైందా? ప్రభువు చిత్తమునెరిగి బ్రతికేవాడేమో జ్ఞానవంతుడు, ప్రభువు చిత్తము నెరగకుండా ఇష్టానుసారంగా బ్రతికేవాడేమో బుద్ధిహీనుడు. ఇప్పుడు కూర్చున్న మనం అందరం ఏమని చెప్పండి? ప్రభువు చిత్తంలో మనం ఉన్నవాళ్ళం. ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తమును గ్రహించాలి. ప్రభువునకు ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు అంటాడు. ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు, ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకొనుచు, ప్రభువుకి ఇష్టమేదో గ్రహించుకొనుచు అలా మనం ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకొనండి, మరియు మద్యముతో మత్తులై, అది దాని జోలికి పోకూడదు. మద్యముతో మత్తులై ఉండకుడే, దానిలో దుర్యాపారము కలదు. అయితే దేవుని స్తోత్రం ఏమంటున్నాడు? ఆత్మపూర్ణులై, దేవుని స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం ఎలాగుండాలి? ఆత్మపూర్ణులమై మనం ఉండాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మతో నింపబడిన వారముగా, ఆత్మచేత ఆవరించబడిన వారముగా, ఆత్మచేత నిండిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం, ఇది నీకు అందుబాటులో ఉంది. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక జలముతో పోల్చబడ్డాడు, ఒక నదితో పోల్చబడ్డాడు. కాబట్టి వాటరు నువ్వు తాగాలి కదా, వాటరు మనం బాగా తాగాలి. అంటే నీకు అర్థమైపోయింది వాటరు ఇది నా దాహం తీర్చిందా లేదా, దాహం తీరేంత వరకు వాటర్ తాగాలి. అది దాహం తీరింది నీకు అనిపించింది అన్నమాట. వాటర్ ఎక్కువైపోయింది, బాగా తాగాను అన్నట్లు అన్నమాట. అట్లా పిల్లరా, అట్లా నిండుగా నేను దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను, దేవుని ఆధీనంలో ఉన్నాను, దేవుని వశుడనై ఉన్నాను, అట్లా నీకు అనిపించాలి. అట్లా అనిపించాలి. ఆత్మతో నిండిన వారుగా ఉండాలి. ఆత్మ పూర్ణులై, పూర్ణులు అంటే ఎవరు చెప్పండి? నిండిన వారు అని అర్థం. ఆత్మ పూర్ణులై ఉండాలి, ఆత్మ పూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రం. రాత్రి ఒక తలంపు వచ్చింది, నేను జాయిముతో పంచుకున్నా, వాకింగ్ చేస్తా. నేనేం చెప్పానంటే, నిజముగా ఆత్మ పూర్ణుడైనటువంటి వ్యక్తిలో కనబడే లక్షణాలు, ఇతడు ఆత్మ చేత నింపబడ్డాడు, ఆత్మ పూర్ణుడు అని మనం ఎట్లా గ్రహిస్తామంటే, నాకు ఒక తలంపు ఇచ్చాడు. యేసు ప్రభువు నీకు ఎంతవరకు అర్థమయ్యాడు? అదనమాట. అంటే పరిశుద్ధాత్మ ఎంతవరకు నిన్ను నింపాడో, పరిశుద్ధాత్మ నిన్ను నింపుతుంటే యేసు ప్రభువు నీకు మరింతగా అర్థమవుతాడు.
అది అంటే యేసు ప్రభు అర్థమవటాన్ని బట్టి ఇతడు ఆత్మచేత ఎంత నింపబడ్డాడు అనేది నీకు అర్థమైందంట. ఆ తలంపించాడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ఎంతగా నింపబడ్డాడనేది యేసు ప్రభు అర్థం అవటాన్ని బట్టి మనం కొలత అయ్యొచ్చు. రక్షకుడు నీకు ఎంతవరకు అర్థమయ్యాడు, రక్షకుడు నీకు ఎంతవరకు అర్థమయ్యాడు అనే దాన్ని బట్టి నాకు ఇలా అర్థమయ్యాడు. ఇంత ఆయన అర్థమయ్యే దాన్ని బట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు అంతగా పనిచేస్తున్నాడు. ఒక వ్యక్తి పిల్లరా పరిశుద్ధాత్మ చేత నింపబడితే అతడు యేసు ప్రభువుని గురించి బహుగా తెలుసుకుంటాడంట. బహుగా తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉన్నది దేవునిస్తే. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. మనం మద్యముతో మత్తులై ఉండక ఎలాగుండమన్నాడు దేవుని పిల్లల్ని? ఆత్మపూర్ణులై మనం ఉండాలా, ఆత్మపూర్ణులమై మనం ఉండాలా, ఆత్మతో నింపబడిన వారమైన బాగా తాగాల వాటర్. పిల్లరా మరి డాక్టర్స్ ఒక మాట చెబుతున్నారన్న, ఎక్కువ మనుషులకు సమస్యలకు కారణం ఏంటంటే తగినంతగా వాటరు తీసుకోకపోవటమే అన్నారు. తెలుసా మీకు? చాలా సమస్యలకు కారణం ఏంటంటే మనలో ఉండవలసినంత నీరు ఉండదంట. అంటే వాటర్ ఎక్కువగా మనం తీసుకోవాలంట. వాటర్ ఎక్కువగా తీసుకుంటే జబ్బులు ఉండవంట నీకు అసలు. కొంతమంది గ్యాస్ట్రిక్ ట్రబులు కూర్చోవడం అది ఓరక త్రేపుతుంటారు. గ్యాస్ కదా, ఏదో లోపల నీరు లేదు, లోపల నీరు లేక అట్టే ఉండేది. మరి తగినంత నీరు తాగు, గాలి ఊరకనే పోయింది. గ్యాస్ ఉండదు, మోషన్ సరిగ్గా కాదు, అది డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఏందో తెలుసా మీకు పిల్లరా? కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు. కిడ్నీలు పాడైనవి అన్నారు అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు సరిగా వాటర్ తీసుకోలేదు అంట. కిడ్నీ సంబంధమైన సమస్యలు ఎందుకు వస్తాయంటే వాటర్ సరిగా తీసుకోకపోవటమేనన్న. వాటర్ సరిగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగితే మనిషికి జబ్బు ఉండదంటమ్మా. వాటర్ బాగా తాగిన వాళ్ళకి జబ్బులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇందులోంచి ఆత్మీయ పాఠం ఒకటి ఉంది. నేను చెబుతున్నాను, భౌతికంగా వాటర్ తీసుకుంటే ఏ రోగాలు లేకపోయినట్టుగా ఇప్పుడు నీరు అనేది పిల్లరా ఎవరికి పోల్చబడింది? పరిశుద్ధాత్మ కూడా పోల్చబడింది కదా. జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నిండిన అభిషేకమా, జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నింపిన అభిషేకమా, స్తోత్రబలి చేసెదనయ్యా, స్తుతియాగం నీకే అర్పించెదనయ్యా, స్తోత్రబలి జీవజలమా షకీన మేఘమా నాపై చూపిన అనురాగమా, నాపై నిండిన అభిషేకమా. హల్లెలూయా. ఇప్పుడు జలము అనేది వాక్యానికి పోల్చబడింది. జలము అనేది పిల్లరా పరిశుద్ధాత్మ కూడా పోల్చబడింది. జలములు అనేవి పిల్లరా మరి ప్రజలకు భక్తిహీనులకు కూడా పోల్చబడింది. వరద వలె భక్తిహీనులు నాపై రాగా అంటాడు దావీదు. అది జలములు అంటే ప్రకటన గ్రంథం ఎక్కడుంది? అది 17లో ఉంచుడు. ప్రకటన గ్రంథం 17లో దొరకలా చెప్పెను. అది ప్రజలను జనములను 17-15 మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఏంటి అంటమ్మా? జలములు ప్రజలను జన సమూహములను జలములు అంటే ఆ భక్తిహీనులకు సాదృశ్యం. జలము అంటే నిర్మలమైన ఉదకము అంటే వాక్యమునకు కూడా
సాదృశ్యం. జలము అనేది పరిశుద్ధాత్మ కూడా సాదృశ్యం. అర్థమైందా? నీరు అనేది వాక్యానికి, నీరు అనేది పరిశుద్ధాత్మకు. నీరు అనేది పిల్లరా ఒక్కోసారి అది భక్తిహీనులకు కూడా పోల్చబడింది బైబిల్లో. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యము, జలం అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కాబట్టి వాటరు బాగా అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడుట అనగా ఏమిటి? ఎట్లా నింపబడతాం అంటే వాక్యము ఎవరు రాయించారు? ఇప్పుడు వాక్యం అంతా కూడా ఎవరు రాయించారు? మనుషుల చేత. వాక్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడే మనుషులను ప్రేరేపింపగా. లేఖనములు ఎలా వచ్చినాయి బైబిల్లోకి? పరిశుద్ధాత్మ ఊపిరి అన్నమాట. అర్థమంది? పరిశుద్ధాత్మ ఊపిరే వాక్యం. వాక్యముతో నింపబడాలి, అది స్తుతితో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి. అప్పుడు అన్నమాట దేవుని ఆత్మపూర్ణమై ఉంటాం. దేవుణ్ణి స్తుతించావా? మనసారా స్తుతించావా? మనసారా కొట్టావా చప్పట్లు? అమ్మ స్వరం ఎత్తావా? గళం ఎత్తావా? ఎవరో చూస్తారని కాదమ్మా, ఎవరో వింటారు. దేవుడు వినాలి. అది నా ఆరాధన దేవునికి. దేవునికా నాకా? నా ఆరాధన దేవుని కనుక మనసారా. అది ఎప్పుడన్నా ఆ మాట? నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసే. దేవునికి మహిమ కలుగును గాక. ఇటీవల మరి యూట్యూబ్లో ఒక సేవకుడు కనపడుతున్నాడు, మీరు చూసారు లేదు? ఆయన ప్రత్యేక టవల్ వేసుకొని ఉంటున్నాడు. ఆయన ఆర్మీ అంట, రిటైర్డ్ ఇచ్చాడు, దేవుని సేవ చేస్తున్నాడు, టవల్తోనే కనపడతాడు. ఆయన మీద టవల్ ఉన్నది, వైట్ అండ్ వైట్ వేస్తాడు, పైన టవల్ వేసుకుంటాడు. ఆయన చూడగానే నా గత జీవితం గుర్తొచ్చింది. నేను రక్షణ పొందిన దినాల్లో బైబుల్ సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబుల్, పాటల పుస్తకం, ఒక టవల్ వేసుకొని వెళ్తానమ్మా, పైన వేసుకొని వెళ్తా. ఎందుకు వెళ్తానంటే నేను డ్రమ్ము కొడతానన్నమాట. మా మందిరంలో నేనే డ్రమ్ము కొట్టేది. నేను మొత్తం 4 రాసుకొని పోతా, పాటలు 4 రాసుకొని పోతా. 4లో 1, 2 ఇక పాడి అవకాశం అయితే అవి కూడా పాడాలని అర్థమై 2 పాటలు పాడతాను. ఈ లోపుగా ఒళ్ళంతా తడిచిపోయింది. డ్రమ్ము కొడతా, పాటలు పాడతాను. ఇది నా సాక్ష్యం, బైబిల్ మీద చేయత్తనా. ఇది నా ఎదుగుదల, నా బ్రతుకిది, దేవుల్లో నేను ఎదిగిన ఎదుగుదల. అది అర్థమైందా? ఆ ఒళ్ళంతా తడిచిపోవాలికేం లేదు, చెమట్ల అందుకు టవల్ అన్నమాట. అందుకు టవల్ ఎప్పుడు నా మీద ఉండిద్ది. ఆ 4-5 పాటలు నేను పాడటం, లేకపోతే వాళ్ళు పాడేటప్పుడు నేను డ్రమ్ము కొట్టడం అట్లాగనమాట. నైట్ కోటాలకు వెళ్తాం. కోటాలకు వెళ్తే 7 పాటలు ఒక ప్రార్థన, 7 పాటలు ఒక ప్రార్థన, 7 పాటలు ఒక ప్రార్థన. వాక్యం తక్కువగా. అప్పుడల్లా పిల్లరా దాదాపుగా 3:30-4 అయ్యి ఆల్ నైట్ ప్రేయరు. ఆ సమయం లేక ఒక 2, 3, 4 ప్రార్థనలు అయ్యేటప్పుడు వాళ్ళందరికీ ఎట్ట అంటూ ఉంటారు. ఇక డ్రమ్ము తీసుకుంటాను కదా, ఇక చుట్టూ తిరుగుతా వాళ్ళ చుట్టూ. అట్లా నన్ను చూసినాడు ఉన్నారు ఇక్కడ. అదిగో సుభాషణమ్మ గారు ఉంది, అదిగో అదన్న వసుమతమ్మ ఉంది. పిల్లరా ఇక నిద్రపోనేను, డ్రమ్ము తీసుకొని చుట్టూ తిరుగుతా, పాటలు పాడతా, వాళ్ళని లేపుతానన్నమాట. సన్నిధిలో కూర్చోవాలి. అట్లా తడిచిపోతానన్నమాట. ఒళ్ళంతా నీరు గారిపోయింది. పిల్లరా నేను ఎందుకు అన్నానంటే, అట్లా ఎప్పుడైనా జరిగిందా నీ జీవితంలో? పాటలు పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, అయ్యా నిలువెల్లా తడిచిపోయాను అయ్యా, ప్రార్థన చేస్తుంటే అలా జరిగింది, పాటలు పాడుతుంటే అలా జరిగింది. అదో ఒంటి మీద బట్ట నలగకూడదు కదో, అదో క్రీమో పౌడరో రాసుకొచ్చాను, అది 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 మాయకూడదు అసలు. ఎట్ట వచ్చానో అట్టాగే పోవాలి నేను. అది మన ఉద్దేశం కదా. ఎట్లా వచ్చానో అట్లా చెదరకూడదు, ఏమి చిన్న మట్టి కాకూడదు. అదే చిన్న మట్టి కాకూడదు. ఏమ్మా ఎక్కడ కూర్చుంటే ఇదొక ప్రాబ్లం కదా. మళ్ళా చాలా మా పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, అన్నీ శుభ్రం. ఆయనకి వచ్చి కుర్చీ చూస్తాడు, అబ్బాయి తుడిచారా, కాస్త కింద కూర్చోటానికి ఇష్టపడ్డాడు, మోకరించడానికి ఇష్టపడ్డాడు. నేను అనుకుంటా కదా, ఎట్లా వాడుకుంటాడయ్యా మిమ్మల్ని, ఎట్లా వాడుకుంటాడు?
కింద కూర్చోటానికి ఇష్టపడు, మోకరించడానికి ఇష్టపడ్డు. అర్థమైందా? కూర్చుంటాం సరే, కానీ ఒక సందర్భం వచ్చింది కదా. సందర్భం వచ్చిన మనం ఈ దేనికన్నా రెడీగా ఉండాలి. అది నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ మీ ముందు కూర్చొని ఉన్నాను కదా, ఒకసారి ఫోన్ చేసి అడగండి సేవకుల్ని, అన్న మీకు ప్రతిరోజు ఇలా జరిగిందంట కదా, బుజ్జిగారు ఎట్టుకుంటాడని. నేను కింద కూర్చుంటానమ్మా, కింద కూర్చుంటా, మోకరిస్తాను. అర్థమైంది? ఇక తట్టుకోలేనప్పుడు అప్పుడు ఏదైనా చైర్లో, తప్పని కాదు నేను అంటాం, మరి కూర్చోవటం తప్పని అన్న, కానీ దేవుని సన్నిధిలో మనం ఎంతైనా తగ్గించుకోవాలి. మనుషుల ముందు తగ్గించుకోవద్దు. మనుషుల ముందు ఎందుకు తగ్గించుకుంటాం? కానీ దేవుని ముందుకు వచ్చేటప్పుడు కల్లా ఆయన పాదాల దగ్గర మనం, ప్రభు ఇది నా స్థానం అయ్యా, మనుషుల ముందు ఏ స్థానం నేనున్నా, నీ దగ్గర మాత్రం నా స్థానం నీ పాదాలేనయ్యా. దేవునికి స్తోత్రం. ఒక పాఠం వదులుతుంది, త్వరలో వచ్చింది అది. అర్థమై మనుషుల ముందు నా ఏ విలువ నాకు ఎంత ఉన్నా, నాకు కావాల్సింది మాత్రం నీ పాదాల దగ్గర ఆ విలువ, ఆ స్థానం కావాలి. అక్కడ కూర్చోవాలి. నేను అక్కడ కూర్చుంటే నాకు సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లల ఆత్మతో నింపబడాలి. పాటలు మనసారా పాడుకోవాలి. అది పాట రాదంటే అవమానం. అది ఏసన్న గారి పాటలు వచ్చినాయి, మొత్తం వచ్చినాయా? ఎందుకో ఆయన పాట ఏందో నాకు అసలు నేర్చుకోవడానికి ఇష్టం ఉండదు నాకు. ఇక అన్ని పాటలు నేర్చుకుంటా, కానీ ఎందుకు ఆ ఒక్క ఆయన పాట మాత్రం ఎందుకు నాకు పాడాలనిపించదు. ఈ సంవత్సరం లేడీస్ సాంగ్ బాగల, అయినా కూడా నేర్చుకోవాలనేటువంటి ఇష్టం అన్నమాట. వచ్చిందా? ఇట్లా తండ్రి సంధి శాలెమ్మ గారి పాటలు వచ్చినాయా? మంచి పాటలు వచ్చినాయి ఈ సంవత్సరం దైవజనుల ద్వారా. నేర్చుకున్నారు అన్ని పాటలు? ఏమా దాటిపోక వచ్చిందా? ప్రార్థన గీతం అది, ఒంటరి కూర్చొని ఏడుతో పాడుకోవాలి. అది పిల్లరా నేర్చుకోవాలమ్మా. దేవుని పిల్లలు నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మరి ఏది ఎప్పుడైనా అర్థమైంది. ఎప్పుడు ఒక పాట పాడుతున్నాడు ఒక ఆయన, ఇక ఎప్పుడైనా అదే పాట ఎత్తుతాడు. ఒరే బాబు, ఇన్ని సంవత్సరాలు వస్తున్నావు, ఒక కొత్త పాట ఏమైనా పాడవదా? ఇక ఏ పాట లేదు. దేవా సంకృతి అదన్నా సరిగా పాడుతున్నాడా? సంస్కృతి కాదు ఆయన, సంస్కృతి. దేవా సంస్కృతి అన్నాడు. అదైనా సరిగా నేర్చుకో. సంస్కృతిగా సంస్థుతి, అది దేవ సంస్థుతి పాడవే మనసా, అదే మాట. అంటే పాట కొత్తది లేదు, పాడిందే పాట, అది పాట సరిగా రాకపోతేనే పిల్లలు నేర్చుకోవాలి. నా పిల్లలారా, నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, వాక్యం నేర్చుకోవాలా, సువార్త చెప్పటం నేర్చుకోవాలా, అది ప్రజలను ప్రభు దగ్గరకు తీసుకురావటం నేర్చుకోవాలా. అప్పుడు దేవునికి మహిమ కలిగిద్దమ్మా. అవునా? మన ద్వారా దేవునికి ఎట్లా మహిమ కలిగిద్దో అట్లా మనం ఉండాలి. నాకు రాదనకూడదంట. నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉందుముగాక. దేవుని ఆత్మచేత ఎప్పుడు నింపబడతాం? బాగా పాటలు పాడి స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, లేఖనాలు ధ్యానించినప్పుడు, లేఖనాలు వింటున్నప్పుడు. వాళ్ళు వింటుండగా, పేతురు ప్రసంగం వింటుండగా ఏమొచ్చింది వాళ్ళ మీదకే? వింటమంటే మామూలు సంగతి ఏంది? చెప్పేవాడు మంచోడు అయి ఉండాలా. చెప్పేవాడు సరైనోడుండి వాక్యం మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు. అంటే లోపల ఉన్న ఆత్మ నీ మీదకి వచ్చేస్తాడు, నేను నింపుతాడనమాట, శక్తితో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఆత్మపూర్ణులై ఉన్నటువంటి వారి లక్షణం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవునికి మహిమగా, సమాజానికి మేలుగా మనం ఉండగలం. ఒక వ్యక్తి మరి ఆత్మపూర్ణుడై, ఒక వ్యక్తి ఆత్మపూర్ణురాలై ఉన్నప్పుడే, నేను చెబుతున్నాను, ఉన్నప్పుడే దేవునికి మహిమగాను ఉండగలవు, ప్రజలకు వెలుగుగా, ఉప్పుగా, మేలుగాను ఉండగలవు. గుర్తుపెట్టుకోండి. ఆత్మపూర్ణుడివై, ఆత్మపూర్ణురాలువై ఉంటే తప్ప నువ్వు దేవునికి మహిమగా ఉండలేవు. అవును కదా? నీ ద్వారా ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. ప్రజలకు ఏం కలగాలి? క్షేమం కలగాలి, మేలు కలగాలి. వాళ్ళకు ఉప్పుగా, వెలుగుగా, మేలుగా, తీయగా నువ్వు ఉండాలంటే, అది నువ్వు ఉండాలంటే ఆత్మతో నింపబడాలి. ఆత్మపూర్ణురాలు అయి ఉంటే తప్ప నువ్వు దేవునికి మహిమగా ఉండలేవు, ఇతరులకు క్షేమంగా, మేలుగా ఉండలేవు. కనుక ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే పౌలు చేత ఏమి రావించాడంటే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఆత్మపూర్ణులై ఉండండి.
ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు పిల్లరా కొన్ని లక్షణాలు మనలో కనబడతాయి. ఆత్మ పూర్ణులైన వారిలో కనబడే లక్షణాలు, ఇది అంశం. ఆత్మ పూర్ణులై ఉన్నటువంటి వారిలో కనబడేటువంటి లక్షణాలు కొన్ని. ఎవరైతే ఆత్మ చేత నింపబడిన వారు ఉంటారో వారిలో పిల్లరా కనబడే లక్షణము మొట్టమొదట ప్రేమ. అది ప్రేమ. ఎవరైతే ఆత్మతో ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆత్మతో నింపబడకపోతే దేవుడు కోరుకునే ఫలాలు నీలో కనపడవు. ఆత్మతో నింపబడపోతే దేవుని వరాలు నీలో పనిచేయవు. ఆత్మతో నువ్వు నింపబడితే మొట్టమొదట పిల్లరా నీలో కనబడిందంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ కనపడిద్దమ్మా. నువ్వు ఎవరిని ద్వేషించలేవు, ఎవరిని దూషించలేవు. అర్థమైందా? ప్రేమ అంతే. ప్రేమిస్తావు అంతే. నా దేవుడు నన్ను ప్రేమించాడు, నేను ఇతరులను ప్రేమించాలి. అది వాళ్ళు నన్ను ఏమన్నా అనుకొని, నన్ను ఎలా అపార్థం చేసుకొని, నన్ను అర్థం చేసుకొని వాళ్ళు అపార్థం చేసుకొని నేను ప్రేమించాలి. ఇది దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే ప్రేమ, నీలో ప్రేమ ప్రత్యక్షమైంది. నువ్వు ప్రేమించగలుగుతావు, నువ్వు ద్వేషించలేవు. నువ్వు ప్రేమించగలుగుతావు అంతే. ఆత్మతో నింపబడితే ఎవరు నువ్వు ద్వేషించలేవు, ప్రేమిస్తావు అంతే. నీలో ప్రేమ కనపడి సాల్మన్. ఆత్మతో నింపబడినప్పుడు ఇతరులను ప్రేమిస్తావు. నంబర్ 2, ఆత్మతో నింపబడితే నీలో కనబడే రెండవ లక్షణం దేవునికి స్తోత్రం, పరిశుద్ధత. పాపాన్ని అసహించుకుంటావు, పాపానికి దూరంగా ఉంటావు, పాపాన్ని ద్వేషించుకుంటావు, పాపాన్ని ప్రేమించలేవు, పాపాన్ని హత్తుకోలేవు. ఇది రెండవ లక్షణం. ఎందుకంటే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. పాపం మీద నీకు ద్వేషం పుట్టిస్తాడు, పాపానికి నిన్ను దూరం చేస్తాడు. అది అర్థమైందా? దేవుని ఆత్మ, దురాత్మ అని రెండు ఉండే కదా. దురాత్మేమో నిన్ను పాపానికి దగ్గర చేసిద్ది. అది నువ్వు పాపం చేసేటట్టుగా చేసిద్ది, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటట్టుగా చేసిద్ది దురాత్మ. అదే సైడ్ నువ్వు పరిశుద్ధాత్మను కోరుకుంటే పరిశుద్ధాత్మ నిన్ను పాపానికి దూరం చేసిద్ది, పాపానికి నిన్ను ఎడం చేసిద్ది, పాపం మీద నీకు అసహ్యత పుట్టించింది. ఇది అన్నమాట. కాబట్టి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు పరిశుద్ధతను కోరుకుంటావు, పాపాన్ని ద్వేషిస్తావు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మొట్టమొదటి చెప్పాను, ప్రేమ నీలో కనబడిద్ది. ప్రేమ గల వ్యక్తివిగా ఉంటావు. ఆత్మ నీలో ఉంటే ఇతరులను ద్వేషించలేవు నువ్వు అసలు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. పరిశుద్ధాత్మ దేవుడే ప్రేమ. ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడంటయా. అదో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా నీలో కుమ్మరించబడింది. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నువ్వు ప్రేమిస్తావు తప్ప ఎవరిని ద్వేషించవు. రెండోది, పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు పరిశుద్ధతను కోరుకుంటావు, పరిశుద్ధతను ఆశిస్తావు, పాపానికి దూరంగా పోతావు. పాప సంబంధమైన ఇవి మాకు గిట్టో, ఇవి మాకు పడవో, వీటికి మేము ఎడం. నిన్న ప్రార్థన చేస్తుంటే ఒక సోదరి చెబుతుందమ్మా, ఆ పిల్లోడు కనుపోయేదంట. ఏదో టపాసు పీలుస్తున్నాడంట, జస్ట్ మిస్ అంట, రెప్ప మీద పడిందంట. అదే కనుక కంటిలో పడితే కన్ను పోయేదంట. పిచ్చి కోపం వచ్చింది. అమ్మ మీరు ఎవరు ప్రార్థన పోతారా? పోతామన్నా. మరి ప్రార్థన పోతే టపాసు జోలి మీ ఎందుకు పోయావు? నేను చెబుతా కదా పిల్లరా, అసలు ఈ టపాసులు కావాలని, చిచ్చుబుడ్డులు వేలవాలని, అవ్వాయి సువాయిలు వేయాలని ఎంతమందికి ఇష్టం ఉంది? యథార్థం చెప్పండి. నాకుందమ్మా, నాకు చాలా ఇష్టం పిల్లరా. ఉయ్యాలు ఊగుతారు చూసా, ఉయ్యాల పండుగది. నాకు ఉయ్యాలు ఊగటం ఇష్టం. చిన్నతనంలో పిల్లరా నేను ఉయ్యాలు ఊపేవాడిని, నేను తొక్కేవాడిని, పోటీలు పడి తొక్కేవాడిని అనమాట. పోటీలు పడి తొక్కితే ఒకసారి అట్లా తిరగబడటానికి దగ్గరగా పోయి వచ్చానమాట నేను. ఇంకా కాస్త తొక్కితే మామూలు తొక్కటం కాదు, అర్థమైందా? తొక్కితే అట్లా తిరిగి రావాలన్నమాట. అది టుంగుటేయాలంటారు తెలుసా. నేను పసుమరులో సీన్ అన్నాను, ఒక ఆయన ఉన్నాడు, మా ఇద్దరికి పోటీ అన్నమాట. ఆయన ఇక్కడ కంపెనీలో పనిచేయడానికి వస్తాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, నల్లగా దిట్టగా ఉంటాడు మనిషి. ఆయనకి నాకు పోటీ. ఆయన కూడా అలా దొక్కుతాడు అన్నమాట టుంగు. ఇక నాతో దొక్కేవాళ్ళు ఎవరు కాలనీలో. నేను నెంబర్ 1 అన్నాను ఫస్ట్.
అట్లా దొక్కి ఉండనమాట. అట్లా వెళ్ళి ఇట్లా తిరగాల్సిన ఉండనమాట. జస్ట్ మిస్ అయ్యి మళ్ళీ వచ్చానమాట. అంత ఇష్టం నాకు అది, అంత ఇష్టం. ఎవరైనా వేస్తారు ఉయ్యాలా, ఇప్పుడు ఆ దినాలన్నీ పోయినాయి. అంటే నేను చెబుతా, ఇప్పుడు మనం ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ఒకవేళ నీకు టపాసులు బేవాలనుకుంటే, అవ్వాయిసు వాళ్ళు బేవాలనుకుంటే మనం ఒక రోజు నిర్ణయించుకుందామమ్మా, వాడితో మనకెందుకు. ఇప్పుడు ఆ రోజు బేలితే ఏమైందంటే అందులో మనం పాలి భాగస్తులం అవుతాం, అవునా కదా. ఇప్పుడు ఈ టపాసులన్నీ ఫారెన్లు కూడా పేలుస్తారు. ఇప్పుడు బాంబులని అన్ని దేశాల్లో పేలుస్తారు లేదా, అన్ని దేశాలు. కానీ సందర్భాన్ని బట్టి వాళ్ళు, సందర్భాన్ని బట్టి మనం అందులో ఉన్నప్పుడు మనం అందులో పాలి భాగస్తులం అవుతాం. దానికి వేరుగా మనం ఈరోజు కాల్చుకోమా. అమ్మా మీ పిల్లలు ఏదన్నారే నీకు అలా ఉందా కాలవాలని తెచ్చుకోపో. ఆ రోజు కాదు, ఆ రోజు మనం పేలవటం అనేది అందులో మనం పాలి బాగా. బుద్ధి లేదు కొంతమందికి, బుద్ధి లేదు. మనం చేయకూడదు వాటికి మనం దూరంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు గారం చేశారనుకో, అర్థమైందా. ఇప్పుడు కాదు, నువ్వు కాల్చుకుంటావా, ఈ ఒక్క రాత్రి బాని ఈ ఒక్క రాత్రి బాని, రేపు నీకు కావాలని కొని పెడతా అను. ఈరోజు కాలకూడదురా. చీకటి మీద జయమిచ్చింది, శత్రువుల మీద జయమిచ్చిన నిజమైన వెలుగు యేసు ప్రభు. ఆయన జ్ఞాపకం చేసుకుంటా కాలవాలి. కానీ వీళ్ళెవరు అసలు మానవులు శత్రు. నేను చెప్పా రోజు మీకు, మానవుల శత్రువులు ఎవరు, ఆ శత్రువుల మీద మనకు విజయం ఇచ్చింది ఎవరు, అది అర్థం కాదు వాళ్ళ మనుషులకి. వాళ్ళు అమాయకంగా చేస్తున్నారు. మనం అలా చెయ్యొద్దు. మీరు ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇంకో రోజు చేసుకోండి. నాకెందుకు ఆశ ఉంది, నేను కాలవాలనుకుంటున్నాను, నేను ఊగాలనుకుంటున్నాను. ఏమా మనం ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఉయ్యాలేద్దాం. మీకు తెలుసా లేదు, నెట్లో చూపించాయా వాళ్ళకి. ఇటీవల నేను మరి దైవ సేవకులు మేము కలిసి బీచ్కి వెళ్ళామమ్మా. చూడండి, నెట్ ఉండయాన్ని. బీచ్కి వెళితే అక్కడ నేను కూర్చున్నాను ఉయ్యాల మీద, ఆ దైవజనుడు ఊగుతున్నాను. అట్లా ఊగేమిద్దరం ఉన్నాయి. తర్వాత ఆ స్కూటర్ మీద మేము అద్దెకు తీసుకున్నాం. ఆ స్కూటర్ పాపం ఆయన డబ్బులు తీసుకోవాలా దైవజనం తెలిసి. ఇక దాదాపు 2-3 కిలోమీటర్లు ఇద్దరం కలిసి అటు వెళ్ళాము, మళ్ళీ ఇటు వచ్చాము, అట్లా తిరిగామన్నమాట. ఎవరన్నా హ్యాపీ కావాలనుకుంటే ఆ సందర్భాలు వేరుగున్నాయమ్మా. అన్నీ చేయొచ్చు, కానీ దానితో లింకుడ్ అయింది మాత్రం మనం చేయొద్దు. దానితో లింకు మనం కావద్దు. అర్థమైందా. పేల్చడం అనేది తప్పని నేను అనను, కానీ ఆ సందర్భంలో మనం అది వాళ్ళ ఉద్దేశం, పర్పస్ వేరు, మన పర్పస్ వేరు. ఇప్పుడు చెప్పండి నాకు యథార్థంగా ఎంతమందికి కాలవాలనుకుంటున్నావు. అవ్వాయిలు ఏమ్మా భూచక్రాలు ఏందో చాలా ఉన్నాయి కదా. ఇక్కడ కాల్చుకుందాం ఒకసారి. రేపు మనకు ఒక పండగ దినం ఉంది, ఆ రోజు తీసుకొద్దాం అవసరమైతే. ఆ పని చేయండి. ఈ సేవ దేవుడు ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల పండగ చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం అయ్యా, 25 సంవత్సరాలు నీ కృపలో మమ్మల్ని నిలబెట్టావయ్యా అని తీసుకురండి. ఎవరు తీసుకొస్తారు, తెస్తారబ్బా. డబల్ ట్రిపుల్ దండి ఇక్కడ కాలుద్దాం మొత్తం కలిసి, సరేనా. పిల్లరా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము అతికినట్టు ఉండకూడదు. పిల్లలకు గారాం చేస్తున్నారని వాళ్ళకి అప్పుడే చెప్పాలి. అసలు అప్పుడు మనం చెప్పవలసిన సమయం అదే. కన్నుపోయేదంట ఆ పిల్లది పాపం, బుద్ధి లేదంట. బుద్ధి లేదు నీకు. చర్చికి పోతాం ఆదివారం, పోయింది. ఎందుకు తెచ్చారు, కొడుకు తెచ్చాడయ్యా. కొడుకు ఎందుకు అయ్యాడు అలాగో, నీ పెంపకం సరిగా లేదు. అది వాడు ఎందుకు అలా తయారయ్యాడు. నా కోపం చాలా మంది మీద, అర్థమైందా. మారం చేశారు. ఇప్పుడు వాళ్ళు మేక అయిపోయారు. ప్రారంభంలోనే క్రమంగా మనం పెంచుకుంటూ దైవిక భయంతో, దేవుని భయంతో పెంచుకుంటూ వస్తే ఇదేనా అట్లా కాదు కదా. అర్థమైందా. ఏం చేస్తా, అత్తను కూడా చేసుకో, చెల్లెల్లా కాదు, మొత్తం సరిపోయింది అప్పుడు. అదా పిల్లారా, డైరెక్షన్ రాంగు. పశ్చాత్తాపడండి. ప్రభువా ఈ విషయంలో నేను ఓడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ విషయంలో ఓడిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ విషయంలో ఓడిపోయాను, పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయాను. ఇప్పుడు వాళ్ళకు వాక్యం అర్థం కాక వాళ్ళు ఒక్కోసారి తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు వీడు సపోర్ట్ చేస్తారు. మీ ఇష్టమమ్మా, నేను చేయగలిగింది ఏమీ లేదు.
మీ పిల్లలు మీ ఇష్టం. రేపు నేను అవసరంగా తీసుకెళ్తారు. అక్కడ పోయేది ఏంది, అసలు మంచోడు కదా ఆయన, అదో నా మీద కొన్ని రోజు చూపిద్ది. ఇప్పుడు ఇతరుల మీద చెబుతుంది, వాళ్ళు మంచోడు కాదు వీళ్ళు మంచోడు కాదు నేను రానని చెప్పింది. ఇంకొద్దిగా ఒక వారం నా మీద చెప్పిద్ది, లేదా పాస్టర్ గారి మీద కూడా చెప్పిద్ది. నమ్ముతారు మీరు? తప్పదు కదా మరి, తప్పరు, నమ్ముతారు. ఎందుకంటే ప్రారంభం నుంచే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళ దగ్గర వాళ్ళ కోసం మనం ఏడవాలి, ప్రభువు దగ్గర ప్రార్థన చెయ్యాలి. చూడండి, దేవుని భయంతో దైవిక భయంతో పెంచుకున్న బిడ్డలందరూ ఉన్నారు కదా, వాళ్ళలాంటి వాళ్ళు వీళ్ళు కూడా. అవునా? వాళ్ళలాంటి వాళ్ళే వీళ్ళు. మీరు కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలి? వాస్తవంగా అయితే వాళ్ళు చేసే పనుల్లో ఉండాలి, వాళ్ళతో పాటు తిరగాలి. కానీ అక్కడ లేరు. ఇక్కడ ఎందుకున్నారు? అమ్మ నాన్న అలా పెంచారు కదా, దైవిక భయంలో పెరిగారు, దైవిక పద్ధతిలో పెరిగారు, దేవునికే మహిమ కలుగును. ఇప్పుడు ఉన్న యవనస్తులు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు లేరా? మీ కొడుకులు ఎక్కడ ఉన్నారు? కొంతమంది సండే కదా బ్రహ్మాండంగా ఉంటారు కదా, సండే కదా, ఇక ఎక్కడికి వెళ్దాం, బీచ్కి వెళ్దామా, అటు వెళ్దాం, ఇటు వెళ్దామా, ఎక్కడుంటారు చూడండి ఒకసారి కొడుకులు. కానీ కొంతమంది కొడుకులు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ అంటాడు కదా వీళ్ళు, వాళ్ళకున్న శక్తి వాళ్ళకున్న లేదా ఉంది. అదేంటంటే పెంపకంలో ఉన్నది. ప్రభు యేసయ్య పాదాల దగ్గర మనం ఏడవాలి, పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా జాగ్రత్తగా వినండి. మనం వాటితో మనం సరితూకకూడదు, వాటితో మనం ఉండకూడదు. ఆత్మతో నింపబడిన వారు ప్రేమ కలిగి ఉంటారు, ఆత్మతో నింపబడిన వారు పరిశుద్ధులుగా ఉంటారు. వాళ్ళు పాపాంజోలికి పోరు, పాపానికి భయపడతారు. 3 దేవునితో ఆత్మతో నింపబడిన వారు సత్యమును కోరుకుంటారు. ఆత్మతో నింపబడిన వారు అబద్ధాన్ని కోరుకోరు, వాళ్ళు ఎప్పుడు సత్యమును కోరుకుంటారు. మాకు సత్యము కావాలి, సత్యం ఏదో అదే మాకు కావాలి, సత్యంలో మేము ఉండాలి అని కోరుకుంటారు. అబద్ధాలు వాళ్ళు ఇష్టపడరు, అబద్ధాలు వాళ్ళు కోరుకోరు, అబద్ధాలతో రాజీ పడరు. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు అబద్ధాలతో రాజీ పడలేరు, సత్యం కోరుకుంటారు. మాకు సత్యమే కావాలి. ఇప్పుడు నాన్ స్టాప్గా పిల్లరా వరుసగా 24 రోజులు నేను చెప్పాను. యేసు ప్రభు గురించి చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను? సత్యంలో మనం ఆయన గురించి ఏ లేఖనాలు చెప్పినాయో అందులోనే మనం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని కూడా ఇష్టం. మనం సత్యం కోసం ఆశ కలిగి ఉంటే ఇంకా నేర్పుతాడు. నా బిడ్డలు సత్యం కొరకు ఆశ కలిగి ఉన్నారు, సత్యం నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంకా నేర్పుతాడు, సత్యం నేర్పుతాడు. పిల్లరా, దేవుని ఆత్మతో మనం నింపబడితే సత్యమును కోరుకుంటాం, అబద్ధాన్ని మనం కోరుకోలేం. సత్య సంబంధులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రము చెప్పండి. 3 చెప్పాను. దేవుని ఆత్మతో మనం నింపబడితే ప్రేమ కలిగి ఉంటాము, దేవుని ఆత్మతో నింపబడితే పరిశుద్ధులంగా ఉంటాం, దేవుని ఆత్మతో నింపబడితే సత్యమునే మనం కోరుకుంటాం. అబద్ధాలకు మనం దూరంగా ఉంటాం. నెంబర్ 4, సత్యముతో మనం నింపబడితే ధైర్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అది ఎలాగుంటాం చెప్పండి? ధైర్యంగా. మనం పిరికి వాళ్ళంగా మనం ఉండలేం. దేవుని ఆత్మతో నింపబడకపోతే మనం పిరికోళం అయిపోతాం. భయం, అదంటే భయం, ఇదంటే భయం, అది అన్ని భయాలే. కానీ దేవుని ఆత్మతో నింపబడితే అది పెద్ద తుఫాను కావచ్చు, ఏం కాదు పో, నా ప్రభు లేకపోతే కదా. నిన్న పిల్లరా నేను విన్నాను, చదివాను. డిఎల్ మూడీ గారి గురించి చదివాను. ఒక ఓడ షిప్పు బయలుదేరుతుంది. ఈ షిప్పు రేపు ఉదయం 10 గంటలకల్లా పలానా చోటకు పోవాలి. 11 గంటలకు ఆయన మీటింగ్ ఉంది. ఈ షిప్పు వెళ్ళడానికి అవకాశం లేకుండా భయంకరమైన మంచు, ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా మంచు ఒకటి అనేది ఉన్నది, గాలి అనేది ఒకటి ఉందంట. అప్పుడు ఈ ఓడ ఆ షిప్పు కెప్టెన్తో మూడీ గారు అడిగాడంట, బాబు నేను రేపు 12 కల్లా ఫలానా టౌన్లో నేను వాక్యం చెప్పాలి, మరి వెళ్ళిద్దా అంటే ఆయన నవ్వాడంట. కెప్టెన్ నవ్వి, సారో మీరేమన్నా అమాయకులా, అసలు రేపు పోవటం కాదు, అసలు ఇది ఆ టౌన్కు పోయేటప్పుడు కూడా 2 రోజులు పట్టింది అన్నాడంట. ఎందుకంటే ఒకసారి బయటకు పోయి చూసుకోండి, భయంకరమైన మంచు గాలి వస్తుంది, ఇది కదలటానికి వీల్లేదు అన్నాడంట.
లేదు లేదు, నేను అక్కడ వాక్యం చెబుతాను, దేవుడు నన్ను తీసుకెళ్తాడు అన్నాడంట. లేదు సార్ అలా జరగదు అన్నాడు. సరే ప్రార్థన చేద్దాం అన్నాడంట. ఈయన విశ్వాసంతో, ప్రభా నేను రేపు పోయి నీ పిల్లలకు వాక్యం చెప్పాలి, నాకు అనుకూల పరుసు వాతావరణాన్ని అని ప్రార్థన చేశాడంట. ఇతడు ప్రార్థన చేశాడు కానీ అపినమ్మకం తీసాడంట ఈ కెప్టెన్ కూడా. అప్పుడు అన్నాడంట, సార్ నమ్ముతున్నారు అన్నాడంట. నేనేమో ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడని నమ్ముతున్నాను, నువ్వు ప్రార్థన చేసావు కానీ నువ్వు నమ్మట్లేదు. సరే రేపేం జరిగిద్దో చూడని వచ్చాడంట. ఇక ఇది బయలుదేరుతూ ఉన్నది. ఈయన ప్రార్థన చేసిన కొచ్చేపటికి బయటికి వెళ్ళి చూస్తే మంచు లేదు, ఏమి లేదు, గాలి కూడా ఆగిపోయింది. ఈ షిప్పు అనుకున్న వేగానికంటే ఇంకా ముందుకు వెళ్తుందంట. ఈయన అనుకున్న దానికంటే ఇంకా వేగంగా పోతుంది. ఆ కెప్టెన్ ఆశ్చర్యపోయాడంట. ఈ షిప్పు ఆ టౌన్లోకి వెళ్ళేటప్పుడు కల్లా మరి 10 గంటలకు వెళ్ళాలి. ఈయన రెడీ అయిపోయి 11 మీటింగ్ వెళ్ళాలి కదా. ఈ షిప్ అక్కడికి 9 గంటలకు వెళ్ళిందంటమ్మా. దేవునికి స్తోత్రం. 9కి అక్కడికి వెళ్ళిందంట. అప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోయి ప్రభువుని స్తుతించాడంట. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, దేవుడు గొప్ప దేవుడు. దేవుని పిల్లలు ఎలాగుంటారు? ధైర్యంగా ఉంటారు. పిరికి వాళ్ళుగా వాళ్ళు ఉండలేరు, పిరికోళ్ళుగా ఉండలేరు. నా ప్రభువు ఉన్నాడు, నేను ప్రభువు నమ్మాను. ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నా ప్రభువు నన్ను బయటికి తీసుకొస్తాడు. ఏం జరిగిందో తెలియదు, నా ప్రభువు నన్ను బయటికి తీసుకొస్తాడు. తొందరపడ్డాను, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. అర్థమైందా? మేలును కీడుగా ఆయన ఉద్దేశిస్తాడు, ఆయన మారుస్తాడంట. దేవుడు మరొక విధంగా మనలను తన చిత్తం వైపు మళ్ళించుకొని మనల్ని దీవిస్తాడు, వాడుకుంటాడు. కనుక ధైర్యం విడిచిపెట్టకుడి అని మాట ఉంది బైబిల్లో. మీ ధైర్యాన్ని విడిచిపెట్టదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ధైర్యంగా ఉండాలంటే కూడా కారణం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. పిరికోడు ఉండలేవు. నేను దేవుని బిడ్డను, దేవుని ఆత్మను పొందుకున్నాను, ఏం కాదు పో అనాలి, ఏం కాదు పో అనాలి. పిల్లలు ఎవరు నన్నా పట్టుకోండి, అర్థం ఏదో ఒకటి చెబుతారు. ఏమీ లేదని ఎవరన్నా చెబుతారా? నేనైతే చెబుతానమ్మా. వాళ్ళందరూ కూడా మా సేవకులందరూ కూర్చొని ఒక్కొక్కళ్ళకి, ఆయనకి బీపీ ఉంది, ఈయనకి షుగర్ ఉంది, ఆయనకి అది ఉంది, ఇది ఉందని చెప్పుకుంటుంటారు. బుజ్జి నీకంటారు, నాకేం లేదంట. అదేంది నాకేం లేదు పో అంట. అర్థమైంది? అట్లా అనాలి. ఉందంటే ఉంది, లేదంటే ఉందంటే అదే ఉండిద్ది. ఆ అవకాశం ఇచ్చాడుగా, అవకాశం ఇచ్చిందిగా, పోదాం. లేనిది కూడా లోపలికి వచ్చిద్దమ్మా. నాకేం లేదు పో అనాల. దేవునికి స్తోత్రం. నాకేమీ లేదు, ఏదైనా ఉంటే దేవుడే చూసుకుంటాడు. ధైర్యంగా ఉండాలి. ఒక పని ఉంది నా ద్వారా, ఆ పని జరిగేంత వరకు నాకేమి కాదు, అది నాకేమీ కాదు అన్నట్టు ఉండాలా. ఉందంటే అది లేనిది వచ్చింది లోపలికి, దానికి డోర్ ఓపెన్ చేసినట్టు అన్నమాట. డోర్ ఓపెన్ చేసినట్టు. ఏమి లేదు, దేవుడు ఉన్నాడు లోపల, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన అన్నీ సరి చేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. పిరికోళ్ళుగా ఉండొద్దు. అది పరిశుద్ధాత్మ నీలో ఉంటే ధైర్యంగా ఉంటావు, దేవుని మీద ఆధారపడతావు, దేవుని వైపే చూస్తావు. ఏం కాదు, ప్రభు ప్రాణం ఇచ్చిన దేవుడు నా దేవుడు, నా కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన దేవుడు నా దేవుడు. ఇందులోంచి విడిపించడా? ప్రాణం ఇచ్చిన దేవుడు ఇందులోంచి బయటకు తీసుకురాడా? ఈ సమస్య పరిష్కరించడా? అది ఒకటే. నువ్వు ప్రాణం ఇచ్చింది నిజమా అబద్ధమా? యేసయ్యా నిజమైతే గుండెను ముట్టు, బాగు చేయి, నీ కొరకు బ్రతుకుతా. అది దేవునికి సమస్తము సాధ్యం. పిరికోళ్ళుగా ఉండొద్దు. దేవుని ఆత్మ మీలో ఉంటే పిరికివారుగా మీరు ఉండలేరు. చెప్పండి, 4 చెప్పానమ్మా. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. దేవుని ఆత్మ మీలో ఉంటే పరిశుద్ధంగా ఉంటారు. దేవుని ఆత్మ మీలో ఉంటే సత్య సంబంధులుగా ఉంటారు. సత్యమునే కోరుకుంటారు, అబద్ధాన్ని కోరుకోరు. అబద్ధాన్ని నిజాన్ని జత కలిపి బ్రతకలేరు మీరు. దేవుడు అలా డబ్బులు ఒప్పుకోవాలా. అర్థమైందా? ఆ జాతి విత్తనాలు ఈ జాతి విత్తనాలు కలిసి పంట వేయొద్దు అన్నాడు. ఆ దారాన్ని ఈ దారాన్ని కలిపినేయొద్దు అన్నాడు. ధర్మశాస్త్రం చదువుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే కలగా పొలగం చేయటం దేవునికి ఇష్టం లేదు. ఉన్నిని జరుపునారను కలిసిన వస్త్రం నువ్వు వేసుకోవద్దు అన్నాడు.
అర్థమైంది. ఆ జాతి విత్తనాలు ఈ జాతి విత్తనాలు కలిపి పంట వేయొద్దు అన్నాడు. అంటే కలపటం ఒప్పుకోవట్లేదు దేవుడు. అట్ట డబుల్ లైఫ్ వద్దు మనకి, 2 జీవితాలు మనకొద్దు. యథార్థంగా ఉందాం. ఇది సత్యమా, ఇందు అది సత్యమా, ఇది అబద్ధమా తెలుసుకో. అర్థమైందా? 2 కలిసి ఉండడం అనేది అది నీ జీవితానికి ప్రమాదం చెబుతున్నాను. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు, 2 దారులు కలిసే చోట గండమున్నది. అంటే ఇటు ఒక అడుగు అటు ఒక అడుగు, ఇటు అటు, ఇదో తిరిగి చేస్తాను అదో అది ఏది వదిలినో అన్నట్టుగా. అదో ఇంట్లోది కావాలి బయటది కావాలా, డబుల్ లైఫ్. అర్థమైందా? దేవుడు ఒప్పుకుంటాడా? అక్కడ గండం ఉంది, జాగ్రత్త. గండం ఇను నా మాట తెలుసుకో ఈ బాట అన్నాడు. 2 దారిలో ఏదో ఒకటి సైడ్ చేసుకో. ఇది మంచిది కదా, తీసి దెబ్బలే. అబ్బే ఈ క్రిస్టియానిటీ మంచిది కాదు అసలు. ఓకే డిసైడ్ చేసుకో, నీ రూట్లో నువ్వు అనుకో. లేదు అది మంచిది కాదా, అబ్బే ఆ గందరగోళం అంతా అక్కడే ఉంది. అర్థమైందా? అసలు పరిశుద్ధత అనే మాట అక్కడ ఉండదు. న్యాయం నీతి అనే మాట అక్కడ పనికిరారు, వాటికక్కడ పనికిరావు. అట్లనా? అది తప్ప, లేకపోతే ఇక్కడే ఉంది. అర్థమైందా? 2 లైఫ్లు డబుల్ జీవితం దేవుడు ఒప్పుకోడు. అర్థం. దేవుని ఆత్మతో నింపబడితే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, సత్యాన్ని కోరుకునేవారు ఉంటారు, ధైర్యంగా ఉంటారు. పిరికోడుగా వాళ్ళు ఉండలేరు, ధైర్యవంతులుగా ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడితే మరొక మాట పిల్లరా, దేవునికి స్తోత్రం. ఇవన్నీ లేఖనాలు చూపించగలను కానీ నేను చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అటు ఇటు 2 వైపులు కొట్టినట్టుంది. అది ఒక దెబ్బ కాదు, పెళ్ళ అంటున్నట్టుంది. అదో నాకెట్టుంటే మీకు ఎట్టుండదు మరి అన్న. ఎంత తొందరగా ముగితే అంత మంచిది. తుఫాను కూడా చెప్పారు అమ్మ. ఇక ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు. ఈరోజు సాయంత్రం నుంచే స్టార్ట్ అవ్వచ్చు. భయంకరం తుఫాను వస్తుంది. కాబట్టి ఎందుకు ఆయన మంచిది పెందలాడి మనం ముగించుకొని జాగ్రత్త పడి అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వం అంతా కూడా భయంకరమైన ఎఫెక్ట్ ఉందంట. కోస్తా జిల్లాలకే భయంకరమైన ఎఫెక్ట్ ఈ తుఫాను వల్ల ఉందని చెబుతున్నారు. కనుక మెళుకోగలిగి జాగ్రత్త కలిగి మనం ఉందాం. పిల్లరా, దేవుని ఆత్మతో నింపబడితే ప్రేమ కలిగి ఉంటాం. దేవుని ఆత్మతో నింపబడి ఉంటే పరిశుద్ధంగా ఉంటాం, రాజీ పడం. దేవుని ఆత్మతో నింపబడి ఉంటే సత్యాన్ని కోరుకుంటాం, అసత్యాన్ని మనం కోరుకోం. దేవుని సంబంధులుగా దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ధైర్యంగా ఉంటాం, పిరికోళ్ళంగా మనం ఉండలేము. నా దేవుడు ఉన్నాడులే, నా ప్రభు ఉన్నాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు వదిలిపెడతాడా? నా కోసం రక్తమంతా గార్చిన దేవుడు నన్ను విడిచిపెడతాడా? సరే చూద్దాం. కానీ నిన్నే నమ్ముకున్నానయ్యా. ఏం చేస్తావచ్చు? నన్ను ముంచినా నువ్వే, నన్ను తేల్చినా నువ్వేనయ్యా. శిక్షించినా నువ్వే, రక్షించినా నువ్వేనయ్యా. గాయపరిచినా నువ్వే, స్వస్థపరిచినా నువ్వేనయ్యా. నీ మీద ఆధారపడున్నాను. దిక్కిక నీవే, చక్కగా రావే. దిక్కిక నీవే, చక్కగా రావే. మిక్కిలి మ్రోక్కుదు నీ శరణములే. నమ్మితి నీ పాదములే పతితి. నీ పాదములే పతితి. న్యాయముగాని నా క్రియలన్నీ, న్యాయముగాని నా క్రియలన్నీ త్రోయకు నీ శరణములే. నమ్మితి నీ పాదములే పతితి. నీ పాదములే పతితి. నువ్వేనయ్యా, నీ పాదాలు పట్టుకున్నాను. దిక్కుక నువ్వే. అది నన్ను ఒడ్డునేసేది నువ్వే, లేకపోతే ముంచేది నువ్వేనయ్యా. నీ చేతిలో ఉన్నానయ్యా. నువ్వేం చేయాలనుకున్నావు
ఏం చేయాలనుకున్నావు? ఆయన ఎవరిని శిక్షింపక, ఎవరిని గద్దింపక అనే మాట ఉంది. ఆయన చేతులకు అప్పగించుకుంటే నిన్ను శిక్షించడు, నిన్ను క్షేమంగా ఒడ్డుకు తీస్తాడు. వారు ఆయనను తమ దోణిలో ఎక్కించుకోవటానికి ఇష్టపడ్డారు కనుక వారు చేరవలసిన ఆ క్షేమ ప్రాంతానికి వాళ్ళు చేరారంట. కాబట్టి ఆయన నీ దోణిలో ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. తర్వాత పిల్లరా, ఆయనను మనము ఆత్మతో నింపబడినప్పుడు మనకు కనబడే 5వ లక్షణం ఏంటంటే జ్ఞానవంతులమై ఉంటాము. అది పిచ్చోళంగా ఎర్రోళంగా ఉండం. అర్థమైంది? దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు? అతడు అగుపరిచి మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. ముందర పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఉన్నారు శపన ముందు, కానీ అతడు మాటలాడుట యందు అగపరిచిన జ్ఞానం, అతని ప్రేరేపించిన ఆత్మ. అంటే ఈ స్తపనను ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. వాళ్ళు పిల్లరా ఎదురు తిరగలేకపోయారంట. అలాంటి జ్ఞానం దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు జ్ఞానంగా ఉంటావు, అజ్ఞానంగా ఉండలేవు. నువ్వు మాట్లాడితే నీ మాటలో జ్ఞానాన్ని ప్రజలు పొందుకుంటారు. అరే బాగా మాట్లాడుతుందేమే, భలే మాట్లాడుతుంది, నీ మాటలు కోరుకుంటారు. నీకు తెలియకుండానే పిల్లరా జ్ఞానవంతమైన మాటలు నీ నోట వస్తాయి. ప్రజలు ఆశ్చర్యపోతారు. అరే ఈమె భలే మాట్లాడుతుంది, అమ్మ ఇంకొచ్చేపు మాట్లాడవా. అట్లా నీ మాటలు జ్ఞానంతో యేసయ్య నింపుతాడు. దేవుని ఆత్మతో నింపబడితే జ్ఞానవంతులుగా మనం ఉంటాం, జ్ఞానంతో నింపబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. తర్వాత పిల్లరా దేవుని ఆత్మతో నింపబడితే మనం ఎలా ఉంటామంటే శక్తిమంతులంగా ఉంటాం. హల్లెలూయా. బలహీనంగా ఉండలేవు. దేవుని ఆత్మతో నింపబడితే ఆ బలహీనతలను ఎటుపోతాయో అర్థమైందా? దేవుని ఆత్మ అతనిని బలపరచగా, అది గొల్యాతు కంటే బలాఢ్యుడై ఆయన శక్తిమంతుడయ్యాడంట. పిల్లరా దేవుని ఆత్మ శక్తితో నింపిది, శక్తితో నింపి దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు బలహీనంగా ఉండలేవు, నువ్వు శక్తిమంతంగా ఉంటావు. నీరసంగా ఉండలేవు, శక్తితో నింపబడతావు. అందుకే కోరుకోవాలా, తండ్రి నీ ఆత్మతో నింపయ్యా అని అడగాలి. అప్పుడు నువ్వు శక్తిగా ఉండగలుగుతావు. అదా శక్తిహీనుడ నందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడ నందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసు బయలుపరచి, భక్తిహీనత పారద్రోలి భ్రష్ట మనసును బయలుపరచు. శక్తి కలుగు సువార్త చాటుదువు, సువార్త జయముంది ఆత్మలను రక్షించెదవు. శక్తి కలిగి సువార్త చాటుదువు, సువార్త జయముంది ఆత్మలను రక్షించెదవు. క్రైస్తవుడా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని సాధవేమయ్యా. ఎండవానాలనియు జడసి ఎంతకాలము మూలనుండు, ఎండవానాలనియు జడసి ఎంతకాలము మూలనుండు. కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథము. దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సకుండ ఖ్యాతిగా నీకిచ్చే గ్రంథం.
గ్రంథము తేనెవలె మధురముగా నుండు ప్రీతి ఎలా తినుము గ్రంథము తేనెవలె మధురముగా నుండు జ్ఞానము నీ కప్పును ఇతుడా జ్ఞానము నుండి స్వామిని సేవించుమో సకుడా జ్ఞానము నీ కప్పును ఇతుడా జ్ఞానము దేవునికి మహిమ కలుగును గాక. శక్తి పొందుకోవాలి. ఏం బాగలేదు కాదు, మూలకు పోవాలా, కూర్చోవాలా. యేసయ్యా పరిశుద్ధాత్మదేవ శక్తితో నింపయ్యా, శక్తితో నింపు. బలహీనంగా ఉంది, బాధగా ఉంది, దడదడగా ఉంది కదా, నీరసంగా ఉందయ్యా, కళ్ళు తిరుగుతున్నాయ్యా, గ్యాస్ వస్తుందయ్యా. ఏం చేయాలన్నా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మూలకు పోయి కూర్చొని, అయ్యా నీ శక్తి రాని, అయ్యా నీ శక్తి రాని ప్రభా, నీ శక్తి వస్తే ఈ బలహీనతలన్నీ పోతే నీ శక్తితో నింపమని మనం అడగాలి, ప్రార్థన చేయాలి. పిల్లరా, దేవునాత్మతో నింపబడిన వారు బలహీనులుగా ఉండలేరు. అర్థమైందా? దేవుని శక్తి చేత పిల్లరా 40 దినాలు ఆయన నడిచి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడంట. ఏలియాని గురించి రాయబడిన మాట, దేవుని హస్తం ఆయనను బలపరచగా అనే మాట. కనుక దేవుని శక్తి పొందుకోవాలి, దేవుని శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే మనం బలహీనులుగా మనం ఉండలేం, మనం శక్తిమంతులంగా మనం ఉండగలం, శక్తి ఉపయోగకరంగా ఉండగలం. శక్తివంతులం అంటే దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, లోకంలో దేవుని కొరకు చేయవలసిన పనులలో మనం శక్తిమంతులంగా మనం ఉండగలుగుతాం. మన వంతుగా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవునికే మహిమ కలుగును గాక. మరొక మాట పిల్లరా, దేవుని ఆత్మతో నింపబడే వారంగా ఉంటే మనం ప్రార్థించే వారంగా ఉంటాం, ప్రకటించే వారంగా మనం ఉంటాం. అది దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. అంటే దేవుని ఆత్మ నిన్ను ప్రార్థన కొరకు పురిగొలిపిద్ది. అది దేవుని ఆత్మ ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ప్రార్థన చేస్తుంటే కుదరట్లేదు అదో అన్నావు అంటే ఏదో తేడా జరుగుతుందని అర్థం. ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ప్రార్థన చేద్దామంటే కుదరట్లేదు. అమ్మా అదో మీరు ఎంతెంత ప్రార్థనా పరులు కావాల్సిన వాళ్ళు, అర్థమైందా? ఎంత బలమైన ప్రార్థన చేయాల్సిన వాళ్ళు. కొంతమంది ఇంకా ప్రార్థన ఇంకా స్టార్ట్ కాల, కొంతమంది దేవునితో మాట్లాడుకోవటం కుదరట్లా, లైన్ కుదరట్లా, అర్థమైందా? 2-3 మాట్లాడేటప్పుడు కానీ ఆమె అని అంటున్నారు. అదా కొద్దిగా దేవునితో సమయం పొడిగించేది ఏమైనా ఉందా? అదో నువ్వు ఆత్మతో నింపబడితే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని ఆత్మ నిన్ను ప్రార్థన కొరకు ప్రేరేపించింది, ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయకుండా నువ్వు ముందుకెళ్ళలేవు. ప్రార్థన కొరకు ప్రేరేపించింది దేవుని ఆత్మ. తరువాత ప్రార్థన దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు ఇతరులకు నువ్వు ప్రకటించకుండా చెప్పకుండా నువ్వు ఉండలేవు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు అలా ఉండలేవు, మౌనంగా నువ్వు ఉండలేవు. అర్థమైంది? నీకు దేవుని పనిలోనే ఆనందం, దేవుని సేవలోనే నీకు ఆనందం. అది సోమరిగా ఇంట్లో ఉండాలంటే కుదరదు, అది ప్రార్థన లేకుండా కుదరదు. దేవుని ప్రకటించడం కోసం దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడు. దేవుని వాక్యం ప్రకటించాలా. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని గురించి మాట్లాడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఈ కూటాల్లో దేవుడు ఒక ఆలోచన నాకు ఇచ్చాడు. ప్రభు చిత్తం అది ఆలోచన నెరవేరుస్తా నేను. దేవుడు ఇచ్చాడంటే నెరవేర్చమనే కదా. ఈ కూడికల్లో పిల్లలు అంటే ఇతర ప్రాంతాలు సువార్త ప్రకటించడం, మరి పరిచర్య నూతన అది వేరు, ఆ పరిచర్య వేరు. అయితే ఈ పట్టణాన్ని గురించిన ఒక భారం ఒకటి ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి వార్డుకు నేను వెళ్ళాలి, అది ఆశ.
ఖచ్చితంగా పాదం పెట్టే స్థలం ఏదో ఉండేది నాకు తెలుసు. ప్రతి వార్డుకు వెళ్ళి మనం దేవుని వాక్యం చెబుతాం. 34 వార్డులో 36 వార్డులో ఉన్నాయంట పేటలో. నేను కొంతమందిని అడుగుతున్నా, అన్న మొదటి వార్డు ఎక్కడా పేటలో, రెండో వార్డు ఎక్కడా, ఇదేనో వార్డమ్మా, అదో ఇది 12వ వార్డు అను, 17 అది తెలియదు నాకు. అర్థమైందా? ఏ వార్డులో మీరు ఎందుకు వచ్చారు? ఏ వార్డులో అమ్మారు? శ్రీనివాస నగర్ ఏ వార్డమ్మా? 14వ వార్డు అది అట్లా ఉంది. మారుతి నగర్ అట్లా వార్డులు ఉన్నాయి. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రతి వార్డుకి వెళ్తాం ఈ కోటలు అయినాక. దేవునికి స్తోత్రం. ప్రతి వార్డులోకి వెళ్ళి ఏదో ఒక సమయం స్థలం చూసుకొని, ప్రభువా ఈ వార్డు విషయమైన ఆయన మేము నిర్దోషులమయ్యా, ఎక్కడ నీ స్వార్థ ప్రకటించాం. ఆ ప్రేరణ నాకు ఇచ్చాడు దేవుడు. తప్పకుండా వెళతాం, తప్పకుండా అదంతా సమకూరుస్తాను నేను. ఏ వార్డు ఎక్కడ, 1వ వార్డు నుంచి బయలుదేరతాం. ఇక ఏ వార్డు ఎక్కడ, ఏ ప్రాంతం, 1వ వార్డు అంటే ఏ ప్రాంతంలో ఉన్నది, 2వ వార్డు ఎక్కడ, 3వ వార్డు ఎక్కడ, ఇట్లా వార్డుల వారీగా పిల్లరా దేవుణ్ణి మనం ప్రకటిస్తాం. అది వాళ్ళు నమ్ముతారు నమ్మకపోవటం అనేది ఆ దేవుని చేతిలో ఉంది. ఆత్మల రక్షణ ఆయన చేతిలో ఉంది. ప్రకటించే బాధ్యత అయితే మనదే. మనల్ని ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. నేను రక్షించుకుంటా వాళ్ళను. ఈ భారం కలిగి ఉండాలి మనం. ఈ భారం కలిగి ఉండాలి. దేవా సహాయించి మా గ్రామంలో, మా ఊర్లో, అర్థమైందా పిల్లారా? వెళదాం, సంఘం పెడదాం, అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అంటే ఇక్కడ ఎందుకన్నా అక్కడ ఎందుకన్నాడు. మనం వెళ్ళక మునిపే చిన్నగా ఆ బ్యాచ్ అంతా అక్కడికి వచ్చారు. ఇప్పుడేం చేస్తారు? గందరగోళం జరుగుతుంది ఆ పల్లెలో. మందిరం కట్టారుగా పీడియోళ్ళు, బసికాపురంలో వాళ్ళు మందిరం కట్టుకున్నారు. ఆ అబద్ధం రాకమునిపై మనం అక్కడ పెడదామంటే నా మాట విన్నారా? అవన్నీ కూడా ప్రార్థన వద్దు. అర్థమైందా? అన్నికి అందరూ కూడా వాక్యానికి వ్యతిరేకమైనవి ఉంటాయి. అన్నీ మనుషులను కలవపరిచే బోధలని అక్కడ వచ్చినాయి. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. కొంతమందిని మోసం చేశారు, కొంతమందిని పట్టుకొని అక్కడ సంఘం కట్టారు. మీ ఊర్లో ఏసాయికి ఏం చెబుతారు? రేపు పోయి ఎన్ని సంఘాలన్నా ఉండు, మనకు అనవసరం. నేను చెబుతా వినండి జాగ్రత్తగా. ఎన్ని సంఘాలన్నా ఉన్నాయి, మనకు అనవసరం. మన సంఘం ఉందా, సత్య సంఘం ఉందా అనేది మనకు ముఖ్యం అమ్మ. ఎన్నన్నా ఉన్నాయి కాబట్టి ఈ రోషం కలిగి ఉండాలి మనం. అన్నీ ఉంటానుకుంటాయి, అన్నీ ఉంటాయి. మనం కూడా కొంతమందిని ప్రభు కొరకు సంపాదిస్తాం, దేవుని వాక్యంలో నేర్పుతాం. నేనేం చెబుతున్నాను పిల్లరా? దేవుని ఆత్మతో మనం నింపబడితే ప్రార్థించకుండా ఉండలేం, మనం ప్రకటించకుండా ఉండలేం. నేను ఉండలేను అంటాడు దావీదు. అదే భక్తులు కూడా నేను ఉండలేను, నేను మాట్లాడకుండా ఉండలేను. అర్థమైంది? ఆయన మాట్లాడుటకు నా నోరు తెరిచాడు, నేను మౌనంగా నేను ఉండలేను అన్నాడు. కాబట్టి పిల్లల ప్రార్థించకుండా మనం ఉండలేం, ప్రకటించకుండా. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తుల లక్షణాలు, వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, పాపంతో రాజీ పడరు, అటోకడుగు ఇటోకడుగు వేయరు, రోషం కలిగిన వాళ్ళు ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, వాళ్ళు ప్రేమ కలిగిన వారు ఉంటారు. సత్యమే కావాలి, అబద్ధం నాకొద్దు, సత్యమే కావాలి. శక్తి కలిగిన వారు ఉంటారు, జ్ఞానం కలిగిన వారుగా వారు ఉంటారు, ప్రార్థించేవారు ఉంటారు, ప్రకటించేవారు ఉంటారు. పిల్లలు ఇవి ఆత్మ కలిగిన వారి లక్షణాలు. పౌలు ఏమన్నాడు? మద్యముతో మత్తులై ఉండొద్దు, మీరు ఆత్మపూర్ణులై ఉండమన్నాడు. ఆత్మపూర్ణులమై ఉన్నప్పుడు పిల్లరా దేవునికి మహిమ కలిగిద్ది, ఇతరులకు మేలు క్షేమం కలిగిద్ది. నువ్వు ఆత్మపూర్ణుడవై ఉండడం అనేది, నువ్వు ఆత్మపూర్ణురాలవై ఉండడం అనేది నీ ప్రాంతానికి ఎంత క్షేమది, నీ ప్రాంతానికి అది ఎంత క్షేమది, నీ ఇరుగు పొరుగు వారికి ఎంత క్షేమది. ఉప్పుగా వెలుగుగా మనం ఉండగలుగుతాం. దేవుని ఆత్మ లేకపోతే ఏముండదు. కాబట్టి ఆత్మపూర్ణులమై ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి, మనం స్తుతించాలి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలి, వినాలి. అప్పుడు ఆత్మతో మనం నింపబడిన వారమై ఉంటాం. ఆత్మతో నింపబడినప్పుడు దేవునికి మహిమ కలిగిద్ది, లోకానికి మేలు క్షేమం కలిగిద్ది. అట్టి వారముగా మనం అందరం ఉందుముగాక. ఆత్మపూర్ణులమైనటువంటి వారుగా దేవుడు మనల్ని చెయ్యునుగాక.